రాజ్ టీవీ 28వ రోజు ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయబట్టి నేటికి 28 రోజు ఇవాళ వరంగల్ హన్మకొండ జిల్లాలు అన్ని కలిసి మహార్యాలీగా ప్రారంభమైనవి. 28 రోజుల నుండి ర్యాలీ చేస్తున్నా గవర్నమెంట్ మా మీద మరి ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుందో నాకు అర్థం కావట్లేదు. అందరం మహిళలము రోడ్ల మీద 28 రోజులు కూర్చున్నారు. నిన్న నైట్ మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు శివరాత్రి జాగారం లెక్క కూడా వికారాబాద్ లో చేసిల్లు, అయినా కూడా కరుణించలేరు. అయ్యా సీఎం గారు, రేవంత్ అన్న, మీరు దయచూపి ఎస్ఎస్ఏ ఉద్యోగుల మీద కాస్త దయచూపండి. 19,360 మంది మీ మాటకై ఎదురు చూస్తున్నారు. మీరిచ్చిన మాటే అన్న రెగ్యులరేషన్ చేస్తామని, తప్పకుండా రెగ్యులరేషన్ చేయండి. అందరూ చిన్న ఉద్యోగులు, చిరు ఉద్యోగులమైన మేము రోడ్లెక్కి అన్ని బాధలకు ఓర్చుకొని ఇప్పుడు ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నాము. మేము ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమణ చేయము. మీరు మాకు ఏదో ఒక హామీని ఇచ్చే వరకు మమ్మల్ని రెగ్యులరేషన్ చేయాలి. లేదంటే మీకు ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు పడతాయి, మీకేమైనా రూల్స్ కు ఏమన్నా ఉంటే ప్రస్తుతం మాకు పే స్కేల్ విడుదల చేసే వరకు మేము ఎట్టి పరిస్థితులలో ఎస్ఎస్ఏ ఉద్యోగులము అందరూ కూడా టెంట్ కింది కదలము. ఇది మా యొక్క విన్నపం సార్. మీరు అన్యదా భావించొద్దు. ప్రభుత్వానికి ఎదురు తిరుగుతల్లు అని కూడా మీరు అనుకోవద్దు సార్. మేము మా కడుపు మండి ప్రభుత్వం మా మీద సానుకూలంగానే ఉండాలని మేము అనుకుంటున్నాం తప్ప మాకు ప్రభుత్వం మీద ఎటువంటి ఎదిరించే ఆలోచన లేదు సార్. కాస్త ఈ చిరు ఉద్యోగుల మీద దయచూపి మా కోరిక నెరవేర్చండి సార్. సీఎం గారు, రేవంత్ అన్న, కాస్త దయచూపండి. మంది రోడ్లెక్కినాము, ఆడబిడ్డలమైన మేము ఎంతో తిప్పల పడుతున్నాము. అందరూ చాలా అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. నిన్న ఒక ఎస్ఎస్ఏ ఉద్యోగికి ఈ మెంటల్ టెన్షన్ భరించలేక హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పటికీ 4 మరణించారు ఎస్ఎస్ఏ ఉద్యోగులు. ఇంకా ఎంత మంది మరణం చూడాలని అనుకుంటున్నారన్న మీరు? 28 రోజులకే 4 చనిపోయిళ్ళు, ఒకరికి యాక్సిడెంట్ అయింది, ఒకరికి హార్ట్ అటాక్ వచ్చింది. ఇక ఇంతకంటే దారుణాలు చూడలేకపోతున్నామన్నా. రోజు మాకు చాలా స్ట్రగుల్ అవుతున్నాం మేము రోడ్ల మీదకి రావడానికి. కాస్త దయచూపి రేవంత్ అన్న, మీరు మా మొర ఆలకించి మమ్మల్ని రెగ్యులరేషన్ చేయాలని కోరుకుంటున్నాము అన్న.